హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను వెజిటేబుల్ బిర్యానీ చేస్తున్నానండి. దానికోసం ముందుగా కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్, కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. ఉంటే మనకి ఇంట్లో అవైలబిలిటీ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు, ఆయిల్తోనే కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీంట్లో బిర్యానీ దినుసులు అంటే బిర్యానీ ఆకు, అలాగే మనకి చెక్క, లవంగ, స్టార్ మొగ్గ అంటే మనకి ఇంట్లో ఏవైతే ఉంటాయో బిర్యానీ దినుసులు అవన్నీ వాడుకోవచ్చు. నేను ఇంట్లో ఏమున్నాయో వాటితో చేశానండి. మీరు మీకు అవైలబిలిటీ ఏవైతే ఉంటాయో ఇంట్లో వాటితో కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు నేను దీనిలో చెక్క, అలాగే లవంగ, బిర్యానీ ఆకు, స్టార్ మొగ్గ ఇవన్నీ వేసాను. ఇవి కొంచెం బాగా నూనెలో ఫ్రై అవ్వాలండి, అప్పుడు మనకి బాగుంటుంది టేస్ట్ కూడా. కొంచెం వేగలేదని అంటే మనకి పచ్చివాసన వస్తుందండి, అందుకని మనం వీటిని కొంచెం బాగా దూరగా వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొంచెం వేయించుకోవాలండి. ఇప్పుడు మనకి అవి వేగుతూ ఉన్నాయండి. కొంచెం రెడ్ కలర్లో అంటే కొంచెం సిమ్లో పెట్టుకున్నాను కాబట్టి అవి కొంచెం నిదానంగా వేగుతున్నాయి. అంటే హైలో పెడితే మళ్ళీ కొంచెం మాడిపోతాయి, మాడు వాసన వస్తుంది అని చెప్పేసి కొంచెం సిమ్లో పెట్టుకున్నానండి. ఇప్పుడు నేను పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 4-5 వేసుకోవాలంటే పచ్చిమిరపకాయలు. అంటే మన కారానికి తగినట్లుగా, ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తగినట్లుగా వేసుకోవాలి. మన టేస్ట్కి తగినట్లు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. అవి కొంచెం చిటపట అని వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా మనకి బాగా ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నీట్గా వేయించుకోవాలి. కొంచెం హైలో పెట్టి వేయించుకున్నా కూడా మనకి ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి. ఇవి బాగా వేగితేనే మనకి కొంచెం టేస్ట్ కూడా బాగా అనిపిస్తుందండి. అట్లాగే స్మెల్ కూడా బాగా వస్తుంది. ఆ నూనె, ఆయిల్, అట్లాగే మనకు కొంచెం నెయ్యి కూడా వేసాం కాబట్టి దానిలో ఈ ఆనియన్స్ బాగా వేగితే మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇవన్నీ ఇవి కొంచెం బాగా వేగినాయి అనుకున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, అట్లాగే ఆలుగడ్డ ముక్కలు ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం బాగా వేయించుకోవాలి. ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. కొంచెం సిమ్లో పెట్టి వేయించుకున్నా కూడా మనకి ముక్క మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా వేగి ఉడికితేనే ఇవి కొంచెం టేస్ట్గా ఉంటాయండి. నూనె, నెయ్యిలో బాగా వేయించుకోవాలి వీటిని కూడా. ఇవి కొంచెం బాగా వేగినాయి అనుకున్నప్పుడు మనం కొంచెం ఒక టమాటో, అంటే చిన్న టమాటోస్ అయితే 2 వేసుకోండి, అలాగే పెద్ద టమాటో అయితే 1 చాలండి, ఒక టమాటో వేసుకోవచ్చు. ఇప్పుడు మనం బాగా అవి టమాటో కూడా మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. బాగా ఇవి మొత్తం కూడా ఆ ఆయిల్, నెయ్యిలో బాగా ఆ మసాలా దినుసులు అన్నీ కలిసి బాగా వేయించుకోవాలి. మంచి టేస్ట్ వస్తుందండి అప్పుడు మనకి. పెడతాను. ఇప్పుడు మనకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆ అల్లం వెల్లుల్లి కొంచెం వేగింది అనుకొని మంచి స్మెల్ వచ్చినప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా వేయించుకోవాలి. కడిగి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే పుదీనా ఈ రెండింటిని వేసి బాగా వేయించుకోవాలి.
ఇలాంటి కొంచెం సిమ్లో పెట్టి వేయించుకుంటే మనకి ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోతాయండి. ఇవి బాగా వేగి మెత్తగా అయితేనే బాగుంటుందండి. ఇవి బాగా మెత్తగా అయితేనే మనకి కొంచెం బాగుంటుంది. నేను ఇంకా కొంచెం పచ్చిగా ఉన్నట్టు అనిపించింది, అందుకే ఇంకొంచెం సేపు వేయించి అప్పుడు వేస్తాను బియ్యము. ఇవి బాగా వేగాలి అని అంటే కొంచెం హైలో పెట్టుకుంటే మాడిపోతాయండి. అందుకే మీడియం మంట మీద పెట్టి నేను వీటిని బాగా వేయించుకోవాలి. వెజిటబుల్స్ అన్నీ కూడా మెత్తగా బాగా అవ్వాలి. అంటే వాటర్ వేసినప్పుడు ఉడుకుతాయండి, కానీ మనం వీటిలో వేయించి అప్పుడు బియ్యం వేస్తే కొంచెం టేస్ట్ బాగా అనిపిస్తుంది. అందుకోసం వీటిని ముందు ఆయిల్ నెయ్యిలోనే కొంచెం బాగా మసాలా అంతా కూడా కలిసేటట్టుగా వేయించుకోవాలి. ఇంకొంచెం కలుపుకోవాలండి. ఇది వేగింది అనుకున్నప్పుడు బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు బాగా వేగుతూ ఉంది. ఇలా వేగుతూ ఉన్నప్పుడే మనం కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మగ్గించాలి ఇదంతా కూడా, ఈ మసాలా అంతా కూడా. ఇప్పుడు వేగిపోయినాయండి అంతా కూడా. అప్పుడు బియ్యం వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఆ బియ్యాన్ని కూడా ఒక 2 నిమిషాలు బాగా ఆయిల్ నెయ్యిలో బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మనకి ఇంకా కొంచెం టేస్ట్ బాగా వస్తుంది. అలాగే అన్నం ముద్దలా అవ్వకుండా కూడా ఉంటుంది. బాగా కలుపుకోవాలి. కలిపి ఒక 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఇట్లా వేగింది కొంచెం 2 నిమిషాలు వేగినాయి అనుకున్నప్పుడు వాటర్ పోసుకోవాలండి. వాటర్ వచ్చేసి ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోవాలండి. అప్పుడు మనకి అన్నం ముద్దలా కాకుండా కొంచెం పొడి పొడిగా నీట్గా బాగా వస్తుంది. నేను 3 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి 6 గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి బాగా అన్నం పొడి పొడిలాడుతూ వస్తుంది, ముద్దలాగా కాకుండా. ఇట్లా పోసుకున్న తర్వాత వాటర్ని అయితే బియ్యం మనకి నానిన తర్వాత కొంచెం తక్కువ వాటర్ పడతాయండి కరెక్ట్గా. మళ్ళీ బియ్యం నానబెట్టకుండా అలాగే డైరెక్ట్గా వేస్తే కొంచెం 1/2 గ్లాసు వాటర్ అయితే ఎక్కువ పడతాయి. సో అది చూసుకొని మనం వేసుకోవాలి. నేను నానబెట్టలేదు కాబట్టి కొంచెం వాటర్ చూసుకొని వేసుకున్నాను, ఇంకొక 1/2 గ్లాస్ ఎక్స్ట్రాగా. అట్లాగే ఉప్పు కూడా వేసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత ఉప్పు వేసుకొని కొంచెం బాగా కలిసేలాగా చేసుకోవాలి. ఇట్లా బాగా కలిసింది అనుకున్నప్పుడు ఇంకొంచెం చూసుకొని మన వాటర్ కావాలి అని అనుకుంటే కొంచెం కూడా పోసుకోవచ్చండి. నాకు సరిపోలేదు అనిపించిందండి, అందుకే ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇట్లా యాడ్ చేసిన తర్వాత హైలో పెట్టి కొంచెం సేపు మనం ఈ ఎసురు కాగేలాగా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం హైలో పెట్టుకొని మూత పెట్టేసుకుంటే కొంచెం ఆ ఎసురంతా కూడా కాగుతుంది. అట్లాగే ఆ మసాలా అంతా కూడా ఆ వాటర్కి పడుతుంది. ఇప్పుడు చూడండి కొంచెం లైట్గా మరుగుతున్నట్లు అనిపిస్తుంది కదా. ఇప్పుడు సిమ్లో పెట్టేసేయాలి. సిమ్లో పెట్టేసి ఇంకొంచెం మూత పెట్టి మనం ఈ అన్నాన్ని మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకున్నాము. మూత పెట్టుకొని ఇంకొక 2 నిమిషాలు మగ్గిస్తాము. మగ్గించిన తర్వాత ఇట్లా వస్తుందండి అన్నము. ఇప్పుడు ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి అనుకుంటే ఇంకొంచెం 10 నిమిషాలు ఉంచుకొని సిమ్లో వాటిని బాగా కుదుపుకొని, అంటే గంటి పెట్టి కలపకూడదు, కొంచెం కుదుపుకొని అట్లా చేసుకుంటే అన్నం మనకి బాగా ఉంటుందండి. లేదా అన్నం మనం మెత్తగా అయిపోద్ది, మనం ఇది పెట్టి గరిటె పెట్టకూడదు. బాయ్ అండి.